మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం మిల్ మేకర్తో మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచూరియా చేసుకుంటారు కదా. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకర్ మంచూరియా చేశానండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో అండి. చూస్తారా, లుక్ అయితే అదిరిపోయింది. చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి. దీనికోసం మిల్ మేకర్ ప్యాకెట్స్ అయితే నేను ఒక 4 తీసుకున్నాను. ఇదిగోండి, ఇవండి 10 రూపీస్ ప్యాకెట్స్. నేనైతే 4 తీసుకున్నానండి. ఇవి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ చేస్తే పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వెరైటీగా చేసి పెడితే బాగా ఇష్టపడతారు. మా అబ్బాయి అయితే బాగా ఇష్టపడతాడండి మంచూరియా అంటే. ఇదిగోండి, ఈ సైజులో ఉన్నాయండి ఇవి. దీనికోసం ఒక బాణీ పెట్టుకుని దాంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. నేను 3 గ్లాసెస్ వేసుకున్నాను వాటరు. అవి సరిపోతాయండి. ఇవి వీటెక్కిన తర్వాత మనం దీంట్లో లైట్గా సాల్ట్, అంటే టేస్ట్ కోసం, అది బాగా చెప్పనివ్వకోకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ అయితే ఎక్కువైతే వేయకండి, బాగోదు, కొంచెం వేసుకోండి. ఇదిగోండి, వాటర్ వీటెక్కింది కదండి. ఇవన్నీ మిల్ మేకర్స్ అని వేసాను. ఇవి వాటర్లో ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉంటే అవి ఉబ్బుతాయి. ఒక 2 మినిట్స్ వేడి వాటర్లో ఉంచితే సరిపోతుందండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని, ఇదిగోండి ఈ విధంగా ఉబ్బుని చూసారా, మీకు తెలుస్తుంది కదా, పెద్ద సైజు అయినాయండి. ఇవి వాటర్ అంతా చల్లారిన తర్వాత మనం దీన్ని చేతితో ఇలా పిండుకోవాలండి. గట్టిగా వాటర్లో అసలు ఏమీ లేకుండా గట్టిగా పిండుకోవాలి, మనకు వీలైనట్టుగా. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా పిండినవి. దీంట్లో కార్న్ఫ్లోర్, అంటే మొక్కజొన్న పిండి వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి దీంట్లో. దీన్ని మామూలుగా చేతితోటి ఇలా కలిపితే సరిపోతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ వాటర్లో ఉన్నాయి కాబట్టి దానికి ఆ పిండి బాగా పడుతుంది. మనం పూర్తిగా కలిసేంత వరకు ప్రతి మిల్ మేకర్కి పట్టేటట్టు కలుపుకోవాలి అంతే. ఇదిగోండి, ఈ విధంగా ఒక 3 మినిట్స్ ఇలాగా మృద్దుతూ కలుపుకుంటే సరిపోతుందండి. దీనికోసం అయితే నేనైతే ఆయిల్ వీట్ చేసుకుంటున్నాను వేపడం కోసం. ఆయిల్ అనేది క్వాంటిటీలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే అవి సరిపడగా వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసుకోవాలి. ఇది నేనైతే పెద్ద బాణీ తీసుకున్నాను కాబట్టి ఇది 2 ఆయిల్లో అయితే నాకు వేగుతాయి. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, పూర్తిగా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకే పక్కన కలర్ రాకుండా. ఇదిగోండి, కలర్ అయితే ఈ షేడ్లో వచ్చింది కదండి. ఇవి ఇలా తీసుకోవాలి, బాగా బ్లాక్ రానివ్వకుండా ఈ కలర్లో ఉండగా తీసుకోవాలండి. నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను దీన్ని. కానీ ఇవి వేగటానికి ఎక్కువ టైం పడుతుందండి, ఒక 6 మినిట్స్ అలా పడుతుంది. ఇదిగోండి, అదే పనిలో ఆయిల్ తీయేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కింద చేసుకున్నాను. అలాగే ఎల్లుల్లిపాయలని తొక్క తీయేసి చిన్న చిన్న ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకున్నానండి. ఇదిగోనండి, ఇది అయితే ఉల్లిపాయ ముక్కలను అయితే హైలోనే ఉంచి వేపుకోవాలి. ఈ టైప్లో వేగితే సరిపోతుందండి, బాగా డ్రై అవ్వక్కర్లేదు. నేను చిల్లీ సాసు, అలాగే టమాటా సాసు, సోయా సాసు కూడా వేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీలో చెప్పాలంటే టమాటా సాసు 3 టేబుల్ స్పూన్స్, సోయా సాసు 3 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాసు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నేనైతే ఉజ్జంపిని వేసానండి. కొన్ని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొన్ని పచ్చివి కూడా వేసాను, ఎందుకంటే దాంట్లో ఉడకటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. కారం అయితే ఒక చిన్న స్పూన్ వేసానండి. ఒకవేళ కారం అనేది మీకు ఆప్షన్ అండి, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేసాను, కానీ పిల్లలు తినరు అనుకుంటే వేసుకోక్కర్లేదండి. ఇదిగోండి, దీంట్లో ఈ విధంగా మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలి. మిల్ మేకర్ని ఆల్రెడీ వేపుకుని పెట్టుకున్నాను కదండి, అవి వేసుకుని తిప్పుకోవాలి. దానికి బాగా పట్టేంత వరకు తిప్పుతూ ఉండాలండి, మీడియంలో పెట్టి తిప్పుతూ ఉండాలి. దీంట్లో జస్ట్ లైట్గా ఒక చిన్న గ్లాస్ తోటి దాంట్లో హాఫ్ వేసుకోవాలండి వాటర్ అయితే. ఎందుకు వాటర్ వేసుకోవాలనంటే అది మొత్తం జ్యూస్ అంతా ముక్కకు పట్టాలంటే కొంచెం టైం ఉండాలి కదండి, దానికోసమని కొంచెం వాటర్ వేసాను, ఆ జ్యూస్ బాగా పడుతుందని.
దీన్ని అయితే ఒక్క 5 మినిట్స్ అలా తిప్పుకుంటే సరిపోతుందండి, వెంటనే అయిపోతుంది. మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. దీన్ని టమాటా సాసు ఇవన్నీ వేసాం కదండి, చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి మీల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.